హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీదే భాస్కర్ని. ఫ్రెండ్ ఇవాళ మనకైతే శ్రీ హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. మనకైతే చూసుకోవచ్చు మొత్తానికైతే 42 ఆవులు అయితే లోడ్ తినాయంట. మనకైతే ఇవాళ ఎన్ని ఆవులు పోయినావు మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ ఎన్ని ఆవులు అమ్మినావు, ఎన్ని ఆవులు ఉన్నాయి అనేది అనమాట అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్. మనకైతే అండ్ 42 ఆవులు అయితే లోడ్ తినాయంట మనకైతే. అండ్ రకరకాల బ్రీడ్ అయితే ఉన్నాయి మనకైతే. హెచ్ఎఫ్ రాసి రైతులు కూడా ఉన్నారు. 4 ఆవులు అయితే మనకైతే ఇప్పటికొచ్చే రైతులు అయితే ఉన్నారనమాట మనకైతే. వాళ్ళ మాటలు కూడా కొన్ని తెలుసుకుందాము. ఏ విధంగా ఉంది మనకి ఇక్కడ ఆవులు కూడా తీసుకపోయారు కదా, ఏ విధంగా ఉంది మీ సైడ్లో, మళ్ళీ ఎట్లా ఇన్ఫర్మేషన్ అడుగుదాం రైతులను కూడా. మనమైతే చివరి వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు అట్లయితే అర్థమవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి. శ్రీ హనుమాన్ డైరీలో అయితే ఒక రైతు అయితే ఆవులు అయితే కొన్నాడు. అని మనకైతే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ అడ్రస్ ఎక్కడన్నా? మాది కొత్తకొండ విలేజ్. ఓకే. భీమదేవరపల్లి మండలం. ఓకే. హనుమకొండ డిస్టిక్. ఓకే. అక్కడ నుంచి వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు అన్నదమ్ములు అయితే ఒక జత, ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు అయితే ఒక జత ఉన్నాడు. మనకైతే చూసుకున్నాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే హనుమాన్ డైరీలో అయితే ఉన్నా ఫ్రెండ్. మనకైతే అన్న నమస్కారం అన్న. నమస్తే భాస్కర్ భాయ్. మనకు ఇవాళ ఈ లోడ్లు ఎన్ని ఆవులు ఇచ్చాను? ఈ వారం అయితే 42 వచ్చినాయి భాస్కర్. 42 ఇప్పుడు ఎన్ని? ఇప్పుడైతే ఒక 20 ఉన్నాయి. 20 ఒక 22 పోయినాయి. ఆ 20లో కూడా ఇప్పుడు ఒక 4 ఆవులు కాదన్నా. ఎప్పుడు వచ్చినప్పుడు పోయినాయి? మార్నింగ్ వచ్చినాయి భాస్కర్. ఇవాళ వెళ్ళిపోయినాయి. ఓహో, ఓకే అన్న. ఇప్పుడు ఏంటంటేనా, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 22 ఆవులలో ఇప్పుడు ఏమేమి రేటు ఉన్నాయన్నా? హెచ్ఎఫ్స్ ఎక్కువ ఉన్నాయి. హెచ్ఎఫ్ అయితే ఇప్పుడు 42 ఆవుల్లో షాయివాలు, షాయివాల్ క్రాసు, రెడ్ సింది, మామూలు మన జెర్సీ క్రాసు, జెర్సీ హెచ్ఎఫ్, ఇవి టాప్ బ్రీడ్ హెచ్ఎఫ్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ ఇప్పుడున్న వాటికైతే మొత్తం హెచ్ఎఫ్లే ఉన్నాయి. దాంతో అన్నోళ్ళు 2 వచ్చింది. రెడ్ సింది చిన్నది. అంటే ఈ వచ్చిన లోడ్లో ఏం ధరల నుంచి ఉన్నాయన్నా? ఇవి వచ్చిన రోడ్లో 90,000 కాడి నుంచి ఉన్నాయి భాస్కర్. 90 కాడి నుంచి 2 లక్షల దాకా ఉన్నాయి ఆవులు. లేవు, 90 కింద లేవు ఆవులు. ఓకే అన్న. ఇప్పుడు మా అడ్రస్ చెప్తానా? మనది వచ్చింది శ్రీ హనుమాన్ డైరీ. షాద్ నగర్ కి బెంగళూరు హైవేకి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్. ఓకే, చర్చ్ అన్న. ఓకే, చూసుకోవచ్చు. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇదే అనమాట మనకైతే. ఓకే అండ్ వెళ్ళిపోండి అండి. ఈ హనుమాన్ డైరీలో అయితే ఒక రైతు అయితే ఆవులు అయితే కొన్నాడు. అండ్ మనకైతే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ అడ్రస్ ఎక్కడన్నా? మాది కొత్తకొండ విలేజ్. ఓకే. భీమదేవరపల్లి మండలం. ఓకే. హనుమకొండ డిస్టిక్. ఓకే. అక్కడ నుంచి వచ్చాము. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు అన్నదమ్ములు అయితే ఒక జత, ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు అయితే ఒక జత ఉన్నాడు. మనకైతే చూసుకున్నాం రండి. అన్న మీరు ఇక్కడ రావడానికి కారణం ఏందన్న? మునుపు మా మామ తీసుకున్నాడు గతంలో. ఓకే, మంచిగా అనిపించినాయి. ఓకే. అంటే ఇంకా వేరే టైప్ లో, అంటే వేరే సైడ్లలో పోయిరా మీరు? వేరే సైడ్లలో పోయినాం. ఓకే. మాకు మంచిగా అంటే ఎక్కడెక్కడ పోయిరు? ఇక్కడనే షాదినగర్ లో లోకల్లో దిగినాం. ఓకే. పొంగునూరు ఇట్లా పోయిరు. అక్కడికి పోతే నచ్చలేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికే వచ్చారు. రాకేష్ అన్న కాడ బీడ్ మంచిగా ఉంటాయి, ఆవులు మంచిగా ఉంటాయి. అంటే ఎప్పుడు వచ్చారన్నా మీరు కూడా? ఇప్పుడే ఫస్ట్ టైమా లేకపోతే ఇంకేమైనా ఫస్ట్ వచ్చారా మీరు? ఈ రైతు వచ్చింది మన వెంకటేష్ గారని. ఓకే. ఇంతకు ముందు మా దగ్గర ఒక 8 నెలలప్పుడు కూడా తీసుకుపోయారు. ఓకే అన్న. 8 నెలలప్పుడు తీసుకుపోయారు. ఓకే. వీళ్ళంతా కూడా రిపీటెడ్ కస్టమర్స్ అయినా మన దగ్గర. కొత్తగా ఇప్పటికి 3rd టైం వచ్చారు. ఓకే. వాళ్ళు ఒక్కసారి ఏంటంటే ఆ రైతు అనుభవంలో తెలుసుకోండి. రైతు అంటే బ్రీడ్ బట్టి ఉంటానా. ఇప్పుడు ఈ 2 ఆవులు తీసుకోరు, 2 జోడీలు. 2 జోడీలకే ఇంచుమించు ఒక 75,000 రూపాయలు ఫరక్. అవి ఆవులే, ఇవి ఆవులే. ఓకే. అంటే ఈ జత ఆవులకు ఆ జత ఆవులకు 75,000 రూపాయలు ఫరక్. అంటే ఆ రైతు కూడా 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రైతు. అదే దాన్ని తేడా ఏం తెలుసు వాళ్ళకి, దాని తేడా కూడా తెలుసు. వాళ్ళకి అన్నదమ్ములే. ఆ ఒక్క జోడి తీసుకుని ఇవొక్క జోడి తీసుకుని పాలలేమో పెద్ద తేడా ఉండవు. లీటర్ వెనక ముందే ఇస్తాయి. అవి ఇవేం పెద్ద నీకు లీటర్ ఇప్పుడు అవి 8 ఇస్తే ఏం 18 ఇచ్చేవి లీటర్. అంటే ఇవేం 4 ఇతర లైఫ్ ఇస్తాయి లేతవి. ఇంకొకటి వీళ్ళు ఇవి తీసుకోపోవడం కన్నా కూడా వీళ్ళేమరా అంటే మెయిన్ ఇట్లాంటి తీసుకుపోయి మంచి ఇంపోర్టెడ్ సెమెన్ చేయించుకోవాలి. మేము చెప్తున్నది అంతా కూడా రైతు తీసుకుపోయి ఏమరా అంటే వీటిని ధర పెట్టి తీసుకుపోయి పాలు ఒకటే కాదు, వీటికి ఇంపోర్టెడ్ సెమెన్, మంచి బ్రీడ్ సెమెన్, ఏబిఎస్ కానీ, మంచి డబ్ల్యూడబ్ల్యూ కానీ, ఎస్టీ జెనెటిక్స్ కానీ ఇవి ఉన్నాయి. ఇలాంటివి సూదులు ఇప్పించుకుంటే మంచి దూడలు పుడతాయి. ఆ దూడలు తయారు చేసుకుంటే రైతు అప్పుడు లబ్ధి పొందుతాడు. ఇప్పుడు నాసుకుంటే ఉంది మళ్ళీ కొనాల్సిన అవసరం లే. ఆ రైతే మళ్ళీ బయటకు అమ్ముతాడు. సంవత్సరానికి 2 ఆళ్ళగలు ఇటువంటి సంవత్సరానికి 2 ఉన్నాయి, 4 ఈతలు ఉన్నాయి, 8 తయారవుతాయి. ఆ 8 తయారవుతాయి. మెయింటైన్ చేసుకుంటే. మెయింటైన్ చేయకపోతే వాళ్ళ దగ్గర ఉష్ణావధ అంగళ్ళు ఉంటాయి, మళ్ళీ 10,000 వేలకు అమ్ముకోవాలి తోళ్ళను. అంతే. మెయింటైన్ చేసుకునేది సత్తాదాన్ని బట్టి ఉంటుంది. కానీ రైతులు ఏమంటే వెల్ ఎక్స్పీరియన్స్ రైతులు, అనుభవం ఉన్న రైతులు, పశువుల పైన అవగాహన ఉన్న రైతులు. అంటే ఇంకేందంటా మీ తాన ఇప్పటికి ఎన్ని ఆవులు తీసుకుపోయారు అన్న? వీళ్ళు ఒకసారి 3 తీసుకుపోయారు, ఒకసారి 2 తీసుకుపోయారు అన్న. ఇప్పుడు 4కి వచ్చారు. ఇప్పుడు 4 ఆవులు తీసుకురన్న. 2 రైతులు, ఒక రైతు ఒక 2 తీసుకుని, ఈయన ఒక 2, ఆయన ఒక 2 తీసుకుని. ఒక జత ఒకరు తీసుకుని, ఇంకొక జత తీసుకురా. ఓకే అన్న. మీకు అప్పుడు ఫస్ట్ తీసుకున్న ఆవులు సెట్ అయినా మీకు? మంచిగా ఉన్నాయా? ఇప్పుడు అది మంచిగా ఉన్నందుకు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఓకే, నమ్మకంతో వచ్చారు. నమ్మకంతో అన్న. మీరు ఎప్పుడు వచ్చారన్నా? మేము గత సంవత్సరం రాకేష్ అన్న డైరీ ఫామ్లో పుంగునూరు
ఫామ్లు పోయాము, మహారాష్ట్ర ఫామ్లు తిరిగాము. వెంకటేష్ అన్న చెప్పండి రాకేష్ అన్న. ఇప్పుడు మీ అనుభవం తోటి మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతాను నేను. చెప్పండి. ఇప్పుడు మీరు మమ్మల్ని కాదనకుండా అనేది కాదు, మేమనే కాదు, మాలాంటి ఇట్లా ఆవులు తేవడానికి మీ రైతులు మీరు ఎక్కడెక్కడ వెళ్ళిరన్న? మాకు దగ్గరలోనే సంత, ఉస్నాబాద్ సంత ఉందన్న. మళ్ళీ ఇక్కడ ఆంధ్రలో పుంగనూరు, ఇటు బెంగళూరు, అటు మహారాష్ట్రకి వెళ్తే లోని మార్కెట్. మేము చాలా మార్కెట్లు తిరిగాము. మాకు మా మామ ఇద్దరికి ఫామ్స్ గత 20 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రంగంలో ఉన్నారు. ఎక్కడ క్వాలిటీ మాకు అనిపించలేదు. రాకేష్ అన్న డైరీకి వస్తే మిల్క్ మంచి బ్రీడ్ లైను మరియు తక్కువ ఏజ్ జాతి గల ఆవులు, మంచి హై మిల్కింగ్ గల ఆవులను సింగిల్ ఫిల్టరే కొట్టగలరు. మేము డబల్ ఫిల్టర్ కొడతాం. నేను ఇంకేంది మన మోటార్లో చెప్పలేదు నీకు అంత. ఇప్పుడు నేను 1000 ఆవుల్లోకించి 10 ఆవులు సెలెక్ట్ చేసుకోను. ఆ 10 ఆవుల్లో నువ్వు కొనేది 2 ఆవులే అంటే 500 ఆవుల్లో ఒకటి. ఇంకోటి మేము కొనేటప్పుడు దాన్ని కండ్ల కాడికించి, సండ్ల కాడికించి, పండ్ల కాడికించి భూతత్వంతో స్కానింగ్ చేసినట్టు తీసుకొని వస్తాం. మళ్ళీ నువ్వు ఇక్కడ డబల్ స్కానింగ్ చేస్తావు. అరే సన్లు ఎట్లున్నాయి, దాని పండ్లు ఎట్లున్నాయి, దాని కండ్లు ఎట్లున్నాయి అనేది చూసుకుంటావు. దాన్ని బట్టి మంచి లేత తరపులు తీసుకురు భాస్కర్ భాయ్. ఇంకొకటి ఒక్కసారి ఆయన రైతు అనుభవంలో తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళకి ఇక్కడ ఆ రోజు రేటు కుదరలే కాదనుకోండి. ఒకవేళ మీరు ఏం చేసిరన్న? ఎలా రాకేష్ అన్న కాడ డబ్బు విషయం అలాంటిది ఏం లేదు. మాకు ఆవులు వేసి పంపించాడు, మేము అన్లోడ్ చేసుకున్నాక అమౌంట్ పంపించాం. మాకు నెంబర్ 1 క్వాలిటీ బ్రీడ్, నెక్స్ట్ జనరేషన్ బ్రీడ్ క్యాటిల్స్ మాకు సేల్ చేయడం జరిగింది. ఇంకొకటి రైతులు ధైర్యంగా రావచ్చన్నా. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న. పాలు చెప్పిన దానికంటే బల్మి ఏం లేదన్న. బ్రోకర్ ఏం లేదా, లేకుంటే ఆడున్నాయి ఈడున్నాయి, ఇదే నువ్వు తీసుకో, ఇదే నువ్వు ఇదే బాగుంది, ఇదే బాగుంది అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ నీకు అంటగట్టే ప్రయత్నం ఇవ్వడం లేదన్న. ఇలాంటి బలపీతం లేదు. జెన్యున్ గా చూసుకున్నాము, జెన్యున్ గా మేము ఆవులను ఎంపిక చేసుకున్నాం. మన దగ్గర ఏం రా అంటే బ్రోకర్ల వ్యవస్థ అనేది ఉండదు. రైతు వారి డైరెక్ట్ రైతు మాట్లాడుకుంటాడు. వాళ్ళకి నచ్చింది తీసుకుని, నచ్చకపోతే పోతుంటారు అంతే. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిమల్ తీసుకురు భాస్కర్ భాయ్. అన్న నమస్తే అన్న. నమస్తే భాస్కర్ భాయ్. మొత్తం 42 ఆవులు దొరికినాయి. అవును భాస్కర్ భాయ్. కథలు చెప్తావా? భాస్కర్ భాయ్, ఇది ఈనింది. ఓకే. మంచి ఏబిఎస్ బ్రీడు, ఏబిఎస్ సెమెంట్ చేసింది. దాన్ని చూసుకోండి. బుల్ వచ్చిందా మనకు. ఫేస్ క్వాలిటీ కూడా అండి. ఇప్పుడు అర్మాడా అమ్మా చూసుకోండి. దాని ఫేస్ క్వాలిటీ కానీ అదొక బ్రీడ్, బుల్ నేమ్ అమ్మా, ఏబిఎస్ బ్రీడ్. ఏబిఎస్ సెమెన్ కంపెనీ పేరు అది. దాని బ్రీడ్ అవి మనకి ఇంపోర్టెడ్ అమ్మా. ఇంపోర్టెడ్ సెమెన్ అమ్మా. ఇది ఎంతవరకు ఇస్తున్నా పాలు? ఇది మంచి మేపుకుంటే నీకు ఒక రోజు పైన నేను చెప్తున్నది ఒక 27-28 లీటర్లు ఇవ్వచ్చు రోజు మీద. దీని దూడ ఏముంది? దీని దూడ ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే, చూసుకోవచ్చు. ఓకే, సైజు కూడా ఉంది, హైట్ కూడా ఉంది. చాలా సైజ్ అమ్మా, హెవీ సైజులు. ఇక్కడ చూసుకోండి. అసలు నేను వాటి మధ్యలో పోవాలంటే నాకే భయం వేస్తుంది. చూడండి, మేము చెప్తే అర్థం కాదు రైతులకు, వీడియోలో కాదు. హెవీ బ్రీడ్ పైన ఏమైనా పోయే రైతులకు సెలెక్టబుల్ అనిమల్స్ దొరుకుతాయి. వాళ్ళు ఎక్కడో ఇప్పుడు ముందు అంటున్నారు చూడండి, అదేదో సినిమాల్లో ఉన్నట్టు అయింది. ఇందాక ఒక అన్ననే అంటలేడా ఏమని, ఏదో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది, మనకు దొరకదు లేదన్నట్టు. నువ్వు ఏ బెంగళూరు పంజాబ్ పోవాల్సిన అవసరం లే, దానికి మించిన మాల్ ఈడు ఉంటది. బెంగళూరు పంజాబ్ మించిన మాల్ ఉంటది, మీరు చూసుకోండి. హనుమాన్ డైరీలో అంటే రైతులు మెయింటైన్ చేసుకొని ఆ విధంగా ముందరకు పోయి రైతులకు మంచి బ్రీడ్ సెలెక్షన్ ఆవులు దొరుకుతాయి. హైట్ ఒకటే కాదు బ్రీడ్ భాస్కర్ భాయ్, బ్రీడ్ కానీ అడ్డర్ కానీ, అడ్డర్ సెక్షన్ కానీ, లెగ్ స్క్వేర్ కానీ. ఏది ఇది మంచి అన్నీ కూడా 25+ అమ్మా. పైన ఇంకా వాటిని మనం ఇది వచ్చింది భాస్కర్ భాయ్. ఇది ఏబిఎస్ లో డెన్మార్క్ వస్తుంది. బాడీ స్ట్రక్చర్ చూసుకోండి ఎంత ఉంది చూడండి. హడ్డరు ఆల్రెడీ ఈనింది. ఇప్పుడు వచ్చింది పూట 13 లీటర్ 26 లీటర్ రెడీగా ఉన్నాయి పాలు. ఏ రైతైనా సరే పాలు ఈయన ఒక 4 డేస్ అవుతుంది. 4 డేస్ అవుతుంది. ఇప్పుడు పూట 13 26 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. ఏ రైతైనా సరే వచ్చి పాలు విండుకొని చూసుకొని తీసుకోవచ్చు. దీని దూడ వచ్చింది ఆళ్ళలాగానే భాస్కర్. ఇందాక చెప్పినా కదా, ఏబిఎస్ లో అర్మాడా బ్రీడే. దాని ఫేస్ క్వాలిటీ అర్మాడా ఇది చూసుకోండి. దాని ఫేస్ క్వాలిటీ కూడా. రెండో ఈత ఇప్పుడు ఆల్రెడీ ఈనింది. ఇప్పుడు వచ్చింది 28 లీటర్ పాలు రెడీగా ఉన్నాయి. ఏ రైతన్నా వచ్చి పర్సనల్గా వచ్చి చూసుకుంటా అంటే లైవ్లో వచ్చి చూసుకోమనండి. ఇప్పుడు 28 లీటర్ రెడీగా ఉన్నాయి అంతే, చూసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క ఆవు ఇప్పుడు ఏంటంటే, అండ్ మీరు ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు కావాలి చెక్ చేసుకొని తీసుకపోతా అంటే ఇక్కడ 2-3 పూట పాలు చెక్ చేసుకొని తీసుకోపోండి, చూసుకోవచ్చు.
ఇది వచ్చిందా మీకు హెచ్ఎఫ్లో ఓకే కొమ్ము టైప్లో ఉంది, ఓకే రింగ్ కొమ్ము ఈనడానికి ఉంది, తర్పు. ఇప్పుడు మీరు పండ్లు చూద్దురండి, తర్పండి ఎన్ని పండ్లు చూడండి, చూడడానికి ఆవు టైప్ ఉంది, 2 పండ్లు, ఓకే 2 పండ్లతో ఉంది. హెవీ సైజు, ఓకే చిన్న సైజు కాదు, హెవీ సైజు. అన్న ఇది ఈనడానికి ఉందానా? ఇది ఈనడానికి ఉంది. చూడండి ఇది కూడా హెచ్ఎఫ్లో మంచి బ్రీడు, సెలెక్షన్ సైజు. చూడండి మీకు తర్పు ఈనడానికి ఉంది. ఇది కూడా రండి, ఇది కూడా ఇదో 4 పండ్లు. ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ అంటే ధరలు ఎంత నుంచి ఉన్నాయి? ఇవన్నీ కూడా 1 lakh అబోనే ఉంటాయి భాస్కర్ భాయ్. 1 లక్ష లోపల అయితే ఉండవు, 1 లక్ష దాటి ఉంటాయి. 1 లక్ష పైన ఉంటాయి అంటే ఆవులు అయితే చూసుకోవచ్చు. ఎవరన్నా ఇక్కడ వచ్చి అంటే బ్రీడ్ పైన పోయే రైతులకే చూసుకోండి. ఆవులు నేను చెప్పడం కాదు, వీడియోలో అర్థం కాదు. చూడండి ఏ టైప్ ఉన్నాయి, హెవీ సైజెస్, హెవీ బ్రీడ్. అదే బాడీ చూసుకోండి, స్ట్రక్చర్ చూసుకోండి, చాలా 1300-1400 కిలోలు హెవీ బాడీ, హెవీ హైట్. అడ్డర్ సెక్షన్ చూసుకోండి, ముందర నుంచి వెనకాలకు ఒకటే లెక్కలో ఉన్నాయి. అవును, నరాలు కూడా చూసుకోండి. ఎంత వరకు వచ్చినాయి యావ పాలు రోజు? ఇవంతా కూడా భాస్కర్ భాయ్ 20 అబో. మనకి ఈనడానికి ఉంది. ఇది డెన్మార్క్ లో, వారం రోజులు టైం పెట్టుకోండి మనకైతే చూసుకోవచ్చు. ఇదేమో డెన్మార్క్ బ్రీడ్ లో వస్తుంది భాస్కర్ భాయ్. చూద్దారండి బాడీ వైజ్ కానీ చూసుకోండి, డెన్మార్క్ లో వస్తుంది. హెవీ బాడీ, బాడీ మంచి బాడీ స్ట్రక్చరు, పిన్ బోన్, ట్రయాంగిల్ లెగ్ స్క్వేర్ చూసుకోండి. అడ్డర్ కూడా ఎంత లూజ్ ఉందో దోండి. మంచిగా మేపుకుంటే మీకు ఎట్లా లేదన్నా కూడా 35 లీటర్ పాలు వెళ్తుంది. గుడ్ హెల్త్ కండిషన్ అనిమల్, మంచి స్మూత్ స్కిన్ టోను. దాని ఫేస్ క్వాలిటీ చూస్తే దాని బ్రీడ్ అర్థమవుతుంది. డెన్మార్క్ లో ఇది 3 అవుతుంటది. పంజాబ్ లో ఉంటుంది చూడండి, డెన్మార్క్ బ్రీడ్ అన్నమాట. అది భాస్కర్ భాయ్ ఇప్పుడు కరెక్ట్ చెప్పిన. పంజాబ్ బ్రీడ్ ఈనడానికి ఉంది భాస్కర్ భాయ్. ఇది వచ్చింది బ్రీడ్, క్రాస్ బ్రీడ్. ఇప్పుడు మనకు క్రాస్ బ్రీడ్ కి వేరియేషన్ నువ్వే చూసినావుగా. ఇందాక 2 తరపులు అన్నోళ్ళు వచ్చిందే ఏ రేటు కొన్నారు? 2,70,000కు 2 జోడి కొన్నారు. 1,65,000కు ఇంకో 2కి జోడీలకు ఎంత ఉన్నది? 1,05,000 తేడా ఉంది. ఒక్కొక్క ఆవుకి 50,000 తేడా ఉంది. ఆ రైతులు కూడా కొత్త వాళ్ళు కాదు, నా దగ్గర కూడా రిపీటెడ్ కస్టమర్ 3 సంవత్సరాలు ఎప్పటి నుంచో వస్తున్న కస్టమర్లు. సిద్దిపేట వాళ్ళది, అది హుస్నాబాద్. అదొకటి కూడా వాళ్ళు ఏమరా అంటే మీకు ఇంచుమించు కూడా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు. 20 ఏళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 4 ఆవులు అయితే ఆల్రెడీ వీడియో లాస్ట్ లో ఉంది, చూడండి మీరు అయితే. రైతులు కొనుగోలు చేసిన వీడియో అనమాట మనకైతే. ఓకే చెప్పండి అన్న, ఈ క్రాస్ గురించి కూడా చెప్పండి. ఈ క్రాస్ ఈనడానికి భాస్కర్ భాయ్ ఇది వచ్చిందా మనకు 6 వండ్లతో ఉంది, 6 వండ్లతో ఉంది, ఈనడానికి ఉంది. ఈ ఆడవరకే 1 లక్ష పైన, ఇవంతా కూడా 1 lakh అబో లోపలవే. మాల్ బట్టి ఉంటాయి భాస్కర్ భాయ్. మన దగ్గర 80-90 వేల కాడి నుంచి టాప్ రేట్లు 2 లక్షల దాకా కూడా ఉంటాయి. ఒకప్పుడు 65-50 వేల నుంచి కూడా వస్తున్నాయి అవి వస్తలేవు. ఇంకోటి ఎండాకాలం ఏమరా అంటే దాని కూడా ఏమంటే ఎండాకాలం రైతులు అంతా కూడా ఫార్మింగ్ టైప్ పోయేటో రైతులు వస్తారు. అంటే ఫార్మర్ రైతులు 60-70 వేలు 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చేటివి ఇంటి మందం నడిపించుకునే రైతులు మా దగ్గర ఇప్పుడు తక్కువ వస్తారు. ఏమరా అంటే మన ఫార్మ్ రైతులు, అంటే డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసే రైతులే వస్తారు ఎక్కువ. అదే డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసి పాల వ్యాపారం చేసేటోళ్ళు వస్తారు మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా క్రాసేనా? ఇది క్రాసే. ఈనడానికి ఒక 1 వీక్ ఉంటుంది, వారం రోజులు ఉంటుంది. ఇంకా అడ్డర్ మంచి అడ్డర్ సెక్షన్ చూసుకోండి, చూసుకోవచ్చు. ఇది ఈనడానికి ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. ఇది మనకు 10+ ఏదైనా పైన ఇస్తే అంట ప్రతి ఒక్క మనకి 20 లీటర్ల పైన మనకైతే. అండ్ ఈనడానికి ఉంది, చూసుకోవచ్చు.